కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అమెరికాలో కూడా కొంతమంది ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు కూడా చూశారు. ఇప్పుడు మనం సంధ్య థియేటర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నాం. ఇప్పటికే అభిమానులు చేరుకున్నారు. అభిమానులు అంతేకాకుండా వీళ్ళు హెయిర్ కట్ కూడా కల్కి అని ఈ విధంగా రాసుకున్నారు. ఒక్కొక్కరు కొంతమంది పచ్చబొట్లు, దాంతోపాటు ఈ విధంగా హెయిర్ కటింగ్ ఇవంతా ఈ విధంగా చేసుకున్నారు. ఎట్లా ఉండబోతుంది సినిమా? మీ అభిమాన హీరో ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతుంది? అన్న చెప్పొద్దు, మనము చూసిన తర్వాత ప్రతి ఒక్క ట్రోలర్స్కి ఏమని చెప్తున్నా అంటే ట్రోల్ చేయకూరు బాయ్స్ కుల్ల చెప్తున్నా. ఎందుకంటే ట్రోల్ చేస్తారు ప్రభాస్ని. సినిమాకి ట్రోలింగ్ అయితే చాలా పడుతుందన్న. అది ఆ సినిమా అంటారు, ఈ ఇంగ్లీష్ సినిమా అంటారు, ఈ సినిమా అంటారు, అలీటా మూవీ అంటారు, స్పైడర్ మ్యాన్ సినిమా కాపీ కొట్టిన అంటారు, ఆ బుజ్జి రోబోట్ ఏమో ఆ స్పైడర్ మ్యాన్లో సినిమా పెట్టినా అని మాట్లాడుతారు. సినిమా చూసిన తర్వాత మాట్లాడరు. మీరు అందరు ట్రోలర్స్ అందరూ కుల్ల చెప్తున్నా మీ అందరికీ. ఓకే, అంటే సినిమా స్టోరీ ఏమన్నా టెంటేటివ్గా ఏమన్నా అర్థమైందా? సినిమా స్టోరీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అశ్వధామ భైరవ, మన కలిపురుషుడు, మన కమల్ హాసన్. ఇప్పుడు ఇవి అనేది ఏంది? ఇప్పుడు విష్ణుమూర్తి నెక్స్ట్ అవతారం ఏంది? కల్కి అవతారం. ఇది కల్కి కాన్సెప్ట్ గురించి ఉంటుంది. ఇప్పుడు కల్కి అన్నట్టయినా ఏంది? మన అందరినీ రక్షిస్తాడు. మన భైరవ రోల్ అనేది ఏంటి? ప్రభాస్ అన్నది శివుని రోల్. శివుడు అంటే ఏంది? ఈ సృష్టి శివుడు అంటే శివుడు. శివుడు లేనిది కల్కి లేడు. నేను కుల్ల చెప్తున్నా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాను. ఫ్యామిలీ పరంగా మాత్రం సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం చాలా అట్రాక్ట్ అవుతారు సినిమాకి. ఒక నెక్స్ట్ జనరేషన్ తీసుకోబోతుంది ఈ సినిమాతో. మనకి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని టికెట్లు దొరుకుతలేవు అంటున్నారు. మీకు దొరికినాయా? మీ ఫ్యాన్స్ కు ముందే వస్తాయి కదా? అది దొరికినాయి అన్న. నాకైతే టికెట్లు ఉన్నాయి. నాకైతే టికెట్లు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని షోలు ఉన్నాయి. మనదే టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతాం మనం. బ్లాక్ లో అమ్ముతున్నాడు. అంటే కొంతమందికి దొరకలేదు. నాకు లేకున్నా సరే నేను వెళ్ళిపోతాను. అంతే, టికెట్ లేకుండా వెళ్ళిపోతాను. ముందే కూర్చోటో ఏమీ లేదు, పబ్లిక్ లో వెళ్ళిపోతా డైరెక్ట్. కుల్ల ఒకటే మాట చెప్తున్నా అందరికి, ఏం లేదు. దీని గురించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. మా ప్రభాస్ అన్న సంవత్సరానికి 3 సినిమాలు తీస్తాడు. 3 సినిమాలు తీసి ఒప్పుకుండు ఆయన. అది ఆయన మొగతనం. అందరు హీరో లెక్క కాదైనా. ఆయన ఏందో చూపించుకుంటూ ఈరోజు ఈ సినిమాకి డైరెక్టర్ నువ్వు అది ఇట్లా అట్లా అంటే మా అన్న ఒప్పుకొని చేసిండు. వేరే హీరోలు అయితే చెయ్యరు అట్లా. మా అన్నని చాలా కష్టపెట్టిండు. కానీ సినిమా మాత్రం ఈరోజు ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ ఇండియా లెవెల్లో పోతుంది ఈ సినిమా. మొత్తం బాక్స్ ఆఫీస్ మొగుడు ఇండియాలో టాప్ 1 కట్అవుట్ ఇది. అన్ని దేశాల నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు, ఏమని ఇంత పెద్ద కట్అవుట్ మేము చూడలేం, ఏ హీరోకి చూడలేం అని చెప్తున్నారు. అది ప్రభాస్ అన్న క్రేజ్. ఈ రోజు మా పెద్దనాయన లేడు, కృష్ణంరాజు గారు. ఆయన ఉంటే మాత్రం మా ప్రభాస్ అన్న చూసి ఎంత పెద్ద పండుగ. మాకు ఇప్పుడే బోనాలు వచ్చేసినాయి, ఆల్రెడీ పువ్వులు అన్ని వచ్చేసినాయి. మేకలు ఒక్కటే దేవాలి, కొయ్యాలి. రేపు అందరికి బిర్యానీ, పప్పన్నం ఉండదు. కలికే మొత్తం బిర్యానీ రేపిగా. ఈ రోజు ఈ సినిమా అందరు ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి మాకు ఆనందం ఇచ్చిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా గోవింద్ అన్న, చక్రమన్న టీం, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇట్లానే మా ఫ్యాన్స్ అందరికీ, మా ప్రభాస్ అన్న మా అందరికి మంచిగా చూడాలి అన్న. ఇంకా మా సంతోషాన్ని ఇంకా సినిమాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి హిస్టరీ కూడా బుక్ లో ఏముండదు, తెల్ల పేపరే. ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుంటారు, ఏం జరిగింది. కల్కి 2 ఎప్పుడు వస్తుంది, కల్కి 3 ఎప్పుడు వస్తుంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు పిల్లలు పాఠాలల్లా పార్వతీశం చక్రాకం అని వస్తాయి చూడు పాఠాలు. ఇప్పుడు అట్లా రావు, ఓన్లీ కల్కి వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు KGF 1 2 ఎట్లా వచ్చిందో అవి కూడా వండుకుంటాయి. కల్కి పార్ట్ 1 పార్ట్ 2 3 అట్లా. నేను డైరెక్టర్ని నిర్మాతని నమ్ముకోనన్నా. మా ప్రభాస్ అన్న నమ్ముకున్నా. అది మా గొప్పతనం. మా ప్రభాస్ అన్న కూడా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి లైఫ్ ఇచ్చిండు ఆయన. అది మా అన్నని ఎవరు వాడుకోరు. మా అన్నని అందరికి లైఫ్ ఇస్తాడు. అదంతా బాగుందన్న. కానీ మా అన్న అన్ని డిఫరెంట్ గా తీస్తుండు. సినిమా మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొడతాడు. మళ్ళా మొగుడే అయిపోయింది. ఆస్కార్ ఏంటన్నా? మాకు ఆస్కార్లు వద్దు. ఆస్కార్లు మేము ముందే పట్టుకున్నాము. ఈశ్వర్, వర్షం సినిమా ఆస్కార్లు మేమే పెట్టుకున్నాము. అన్ని ఇప్పుడు పట్టుకుంటారు ఆస్కార్లు, గిన్నీస్ బుక్కులు. మాకు అవసరం లేదు. ఆ చరిత్ర మేమే అందరు రాసుకుంటారు బుక్కులలో. అక్కడ మేము రాసుకోము, అది ముందే వచ్చింది. మా పెద్దనాయన ఆల్రెడీ అప్పుడే తీసింది ఆస్కార్లు ఇవి అన్ని. అది అభిమానులు చెప్పేది కంటిన్యూ. మొత్తానికి అభిమానులు కేరింతలు కొడుతున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అభిమానుల కేరింతలకు అంతే లేదు. ఎట్లా ఉండబోతుంది సినిమా? మాకు సినిమా ఇంపార్టెంట్ కదా, మా రెబల్ స్టార్ ఇంపార్టెంట్. ఒకసారి కొద్దిగా సైడ్ పెడితే సైడ్ మాకు ఇంపార్టెంట్ రెబల్. మేము సినిమా ఇట్లైనా మా దేవుడు ఆయనే. ఓకే, మేము జీవితాంతం ఆయనతోనే మా ప్రయాణం ఉంటది. ఓకే, నువ్వు ఏ రివ్యూ తీసుకున్నా ఏం చేసుకున్నా ఆయనతోనే. ఆయన ఒక దేవుని లెక్క. అంతే. నన్ను అడిగారు మీ వాళ్ళే రివ్యూలు అడిగారు, తల్లిదండ్రులు ఎక్కువనా ప్రభాస్ ఎక్కువ అంటే నా దగ్గర చెప్పనీకి రీజన్ లేదని చెప్పిన. ఒకటే ముందు చెప్పిన, మేడం నా దగ్గర తల్లిదండ్రులు ఎక్కువ, నీకు ప్రభాస్ ఎక్కువ అంటే నా దగ్గర చెప్పనీకి రీజన్ లేదు. నేను అభిమాన పరుణ్ణి ప్రభాస్కి. నేను సత్యంగా చెప్తున్నా, నా జీవితం నేను చచ్చే వరకు రెబల్ స్టార్ అభిమానంగానే జీవిస్తా. నా ప్రయాణం నా తల్లి సినిమానా ఇక చూడుర్రి మీరు చూడుర్రి. మేము చూసుడు మాకు మేము అట్టుగా మేము చూస్తాం. చూడం మా సెలబ్రేషన్ మాకు చూసురా, దండలు బిండలు మాది. నా ఆ లుక్ మీరు చూసిరా, మీరు మమ్మల్ని అడుగులేదు మళ్ళీ లుక్ ఎట్లుందని చూడుర్రి. మినిమం కాదు, మ్యాక్సిమం కాదు, ఇంకా వేరే ఉంటుంది సినిమా. థియేటర్లోకి వచ్చినాక వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అయ్యో ఏసుడు కాదు బ్రో, నేను ఇది రాధేశ్యామ్ కాదు, సాహో బాహుబలి నుంచి ట్రాటు నాకు. నేను 2000 నేను మిర్చి సినిమా నుంచి నేను ప్రభాస్ అభిమాని. అంతకుముందు చిన్నోడిని, నాకు తెలియదు. అంతకుముందు నా ఫోన్లో గ్రీటింగ్ కార్డులు ప్రభాస్ అవి మెయింటైన్ చేస్తున్నాను. మిర్చి సినిమా నుంచి అభిమాని. నాది ఇక్కడ కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నా అన్న గిట్లు ఉన్నారు. నా అన్న చక్రమన్న ఉన్నాడు, గోవింద్ అన్న ఉన్నాడు, అర్జున్ అన్న, హనుమంత్ అన్న, వాళ్ళందరి కోసం ఇక్కడికి వచ్చి తిరిగా రాయనికే వచ్చిన ఇడికి నేను. మా వాళ్ళు అందరు ఉన్నారు ఇడికి, అందరు ఉన్నారు. మా హనుమంత్ అన్న, మా అర్జున్ అన్న, మా చక్రమన్న, గోవింద్ అన్న. రేపు గోవిందన్న బర్త్డే ఉంది, మేము సినిమా చూడం. గోవిందన్న సెలబ్రేషన్స్ సినిమా లెవెల్ ఈడ చేస్తాం మేము, అంతే. ఆ కోరిక కోసం ఇక్కడికి వచ్చాం. వీరి అభిమానులు, ఆ ప్రభాస్ అభిమానులు. ఒకసారి థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూద్దాం. చుట్టూ ఇప్పటికే చేరుకున్నారు. ఇంకా సినిమా రాత్రి తెల్లవారుదాన 4 గంటల నుంచి మొదలవుతుంది. ఒకసారి కెమెరామెన్ గారు అందరం చూపించండి వీళ్ళ అభిమానులను కూడా. అంటే ఏది ప్రభాస్ అభిమానులను కూడా చూపించాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు, ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఇప్పటికే చేరుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సినిమా, కల్కి సినిమా థియేటర్లకు రానే వచ్చింది. మరి కొద్ది గంటల్లోనే ప్రేక్షకులకు ముందు, ముఖ్యంగా అభిమానుల ముందుకు వస్తుంది ముందు. ఎందుకంటే ఫస్ట్ డే మొత్తం ఒకసారి. And best of luck, Prabhas. You will be the number 1 and everybody will see this film. Everybody has to see this film. Anda cinema chudandi, anta pakana miss cheyakandi please. Family members ki Prabhas ante miss cheyakandi. ఓకే, సినిమా ఎట్లా బాగుంటది. యాక్షన్ సినిమా సహో చూసిన తర్వాత ఇది దాని కింద మించే అనిపిస్తుంది. సినిమా అంతకంటే నేను 100 సినిమా చూసా ప్రభాస్ ది. నేను పూజగా చేస్తా ప్రభాస్ అన్న. ఎక్కడ ఉంటా హ్యాపీ. గాడ్ బ్లెస్ యు ప్రభాస్ అన్న. మేము మీ ఫ్యాన్స్ కి ఎప్పుడే ఉంటాం. థ్యాంక్ యూ. యాక్టింగ్ ఏం బాగుంటుంది? ప్రభాస్ యాక్టింగ్ లో ఏం బాగుంటుంది? లవ్ యూ డార్లింగ్ అంటాడు ఒకటి. లవ్ యూ డార్లింగ్ అంటాడు. ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇస్తాడు. బాగా నస్తుంది. లేడీస్ కి ఎక్కువ రెస్పెక్ట్, జెంట్స్ కి తక్కువ రెస్పెక్ట్. సో ప్రభాస్ అన్న, లాంగ్ లివ్ ప్రభాస్ అన్న. ఇంకా సినిమా చేయాలి. ఇంకా అంటే ఇంకా ఏదో ఇంకా సహోదరి తీస్తాడు. ఈ చేస్తాడు, సైలెంట్ గా చేస్తాడు కానీ దొంగతనం చేస్తాడు. అది నచ్చింది. కానీ ఈ సినిమాలో ఇంకా యాక్షన్ సీన్ ఉంది, ఫైటింగ్ సీన్ ఉంది, చూడాలి. ఒక్క సీన్ మిస్ చేయకండి. అందరు చెప్తున్నా, అందరూ సీన్ మిస్ చేయకండి. పక్కా చూడాలి. ఫ్యామిలీ మెంబర్స్ 100 days కాదు 100 crores అని చెప్పండి. 100 crores చేయాలి. 100 crores అవలీలకు వస్తాయి. ఇది థియేటర్లో చెప్తున్నట్టుగా అభిమానులు. ఒకసారి కటౌట్ కూడా చూద్దాం. ఒకసారి కెమెరామెన్ గారు కటౌట్ చూపించండి. కటౌట్ కూడా ప్రభాస్ అభిమానులు అంటే మరి మామూలుగా ఉండదు. మరి చూడండి ఎట్లా కటౌట్ పెట్టారు. ఇంతవరకు ఇలాంటి కటౌట్ ఈ రీతిలో అంటే ఇట్లా రకరకాల పూలు తెచ్చారు వాళ్ళు. ఈ ఏరియాలో ఉన్నట్టుగా పూలు అన్ని అందుబాటులో ఉన్న పూలు తెచ్చేసి దండలు చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. అంతేకాకుండా ఇక్కడ కొంత ప్రొజెక్టర్లు కూడా పెట్టారు. దీంతో ఇక్కడ ప్రభాస్ స్టైల్ మేకింగ్ ఆఫ్ వీడియో, దాంతోపాటు సినిమాకి సంబంధించిన అభిమానులకు సంబంధించిన కేరింతలు ఇవన్నీ షూట్ చేస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే అభిమానుల ముందుకు కల్కి సినిమా రాబోతుంది. అయితే చుట్టుపక్కల కూడా చూడొచ్చు, ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా సుమారు 100 ఫ్లెక్సీలు ఈ థియేటర్ లోపలనే కాకుండా బయట కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ దగ్గర ఈ హడావుడి కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరికొద్ది గంటల్లోనే రెబల్ స్టార్ ప్రభాస్ కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందు కేరింతలు కొడుతున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ అభిమానులు, ప్రభాస్ అభిమానులు కూడా చూసి ఎంజాయ్ చేసి ఈ విధంగా ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఇది కల్కి సినిమాకి సంబంధించి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా హడావుడికి సంబంధించి కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్, అశోక టీవీ.